నార్మల్‌గా లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కానీ, ఈ రోజుల్లో లవ్ ఈజ్ డేంజరస్ అని కూడా అనలేమేమో భయ్య. ఏంటి బాబన్నా? ఎందుకంటే 'ప్యార్ దీవానా హోతా హై' అని హిందీలో ఒక పాట ఉంది కదా! ప్రేమ పిచ్చిదని దాని అర్థం భయ్య. కానీ ఆ ప్రేమ వల్ల, ముద్దుల వల్ల వచ్చే ఒక కొత్త రోగం గురించి విన్నారా? అదే కిస్సింగ్ డిసీజ్. అదేంటి ముద్దు పెట్టుకుంటే రోగం వస్తుందని షాక్ అవుతున్నారా? అవును భయ్య. జ్వరం, నీరసం, గొంతు నొప్పి ఇవి మామూలే కదా అని మనం చాలాసార్లు లైట్ తీసేసుకుంటాం. కానీ ఇది మోనో అనే ఇన్ఫెక్షన్ కావచ్చు. దీన్నే కిస్సింగ్ డిసీజ్ అంటారు. ఎలా వస్తుందంటే కిస్ చేయడం వలనో, ఫ్రెండ్స్‌తో కూల్ డ్రింక్స్ లేదా వాటర్ బాటిల్స్ షేర్ చేసుకోవడం వలనో, లేదా పక్కనోళ్ళు మన మీద దగ్గడం వలనో ఇది ఈజీగా వస్తుంది భయ్య. ఇంగ్లీష్‌లో షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కానీ, ఈ విషయంలో మాత్రం షేరింగ్ ఈజ్ క్యారింగ్ అనమాట. ఇది చిన్న జ్వరమే కదా అని వదిలేస్తే మాత్రం ఫ్యూచర్‌లో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే ప్రాణాంతక జబ్బు వచ్చే ప్రమాదం ఉందని న్యూరాలజీ ఓపెన్ యాక్సెస్ స్టడీ కన్ఫర్మ్ చేసింది. దీనివల్ల డైరెక్ట్‌గా మన మెదడు నరాలు డ్యామేజ్ అవుతాయి. మన పెద్దలు ఆరోగ్యం మహాభాగ్యం అని ఊరికే చెప్పలా. అలాగే ఇంగ్లీష్‌లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా! అంటే రోగం వచ్చాక బాధపడే కంటే రాకముందే జాగ్రత్త పడడం బెటర్. జాన్ హైతో జాన్ హై అంటే ప్రాణం ఉంటేనే ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయగలం. సో ఈరోజు మన మెసేజ్ ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఎంగిల్ డ్రింక్స్ షేర్ చేసుకోకండి. ఎవరైనా దగ్గుతున్నా, జ్వరంగా ఉన్నా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ గురు. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేసి వాళ్ళకి అలర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.